పలు కీలక సమస్యల సాధనకై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సచివాలయ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు, కొత్త హెల్త్ స్కీమ్ అమలు మరియు సిపిఎస్ ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి అత్యంత కీలకమైన సమస్యల సాధన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్, సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్, సెక్రటేరియట్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు సెక్రటేరియట్ క్లాస్ 4th ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు అందరూ కలిసి ఐక్యతతో శుక్రవారం రోజు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో 12:30 గంటలకు బాహుబలి గేట్ దగ్గర నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మరియు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను సవరించాలని ఆవశ్యకతను ప్రభుత్వానికి నిరసన ద్వారా బలంగా వినిపించారు. ఈ సందర్భంగా సచివాలయం, లోక్ భవన్, అసెంబ్లీలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, విభాగాల ఉద్యోగులు మరియు క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనకి ఎప్పుడు పిఆర్సీ అంతకుముందు పిఆర్సీలో 2 సంవత్సరాలు లేటుగా ఇచ్చిన దాఖలా ఉన్నాయి. కరెక్టే. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అయింది. 2018 తర్వాత 20లో ఇచ్చారు. 20 తర్వాత 25లో ఇస్తారు అనుకుంటే 23 నుంచి రావాలి పిఆర్సీ. ఇప్పుడు 26లో ఉన్నాం మనం. ఇప్పటి వరకు పిఆర్సీ కమిటీకి ఎక్కడైనా 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు కమిటీల పేరు మీద నడుస్తుందా? కమిటీల పేరు కమిటీలకు ఇచ్చే జీతాలు ఇప్పటి వరకు ఎంప్లాయీస్ జీతాలు వచ్చాయి. ప్రెసిడెంట్ అని మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఎంప్లాయీస్ అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ మరియు వేదికపై ఉన్నటువంటి జగదీష్ అన్న, ఏలూరు సీన్ అన్న, మా సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి గిరి సీన్ అన్న మరియు ఆఫీసర్ అసోసియేషన్ అయినటువంటి సురేష్ అన్న మరియు ఇతరు ఉద్యోగస్తులందరికీ, మా మహిళా సంఘానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ సమస్య అనేది, ఈ పిఆర్సీ డిఏ అనేది నిరంతరాయంగా జరిగేటటువంటి చర్య. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎండ్లెస్. దీనికి ఒక పరిష్కారం అనేది కనుక్కోవాలి. ఓ ఐఏఎస్ ఆఫీసర్లారా, మీరు మేధావులు, మీరు సంపదను ఎట్లా సృష్టించాలో మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి. సంపదను సృష్టించండి. ఈ సమస్యలని పరిష్కరించేటట్లు ఆ దశలో మీరు తెలియజేయండి. ఎందుకు అనంటే, గతంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయనే మన ప్రభుత్వం మారడం అనేది జరిగింది. మీరందరూ యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ఈ విషయాన్ని గమనించింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానమైన రోజు మేము V6 లో మాట్లాడి ఇదే సమస్యను మేము చెప్పడం అనేది జరిగింది. అప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే సమయానికి 1వ తారీఖు జీతాలు అయితే వస్తున్నాయి, కానీ మనకి రావాల్సినటువంటి 5 డిఏలు పెండింగ్ ఉండడం అనేది ఇది చాలా శోచనీయము, చాలా బాధాకరమైనటువంటి విషయము. మనకి రావాల్సినటువంటి మన పిఆర్సీ రాకపోవడం అనేది కూడా బాధాకరమైనటువంటి విషయము. ఇది మన హక్కు. ఇది వెరీ 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 జెన్యూన్ కాజ్. దీని గురించి కొట్లాడాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి ఉంటుంది. దయచేసి మీరు చెప్పండి. ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు మా సీనియర్ ఆఫీసర్స్ కి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఏమనంటే, మీరు ఉద్యోగులు మంచిగా వాతావరణంలో, మంచి ఆనందకరమైన వాతావరణంలో పనిచేస్తేనే మీ యొక్క విధి విధానాలు మనము ప్రజల్లోకి తీసుకెళ్లగలము. దయచేసి అందరూ అర్థం చేసుకొని మీరందరూ కూడా ఏకతాటిపై ఇంత పెద్దటి మహత్తర కార్యక్రమానికి వచ్చేసి మన పిఆర్సీ, మన డిఏ గురించి, మన పెండింగ్ బకాయిల గురించి మనము మన కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా మనము ఇంకా మునుముందు కూడా ప్రయత్నం చేయాలి. మా పిఆర్సీని, మా డిఏలను వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ మా మహిళా సంఘం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిఆర్సీని వెంటనే రిలీజ్ చేయండి. అది మా యొక్క డిమాండ్. ఇదే పిఆర్సీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలి. మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులే అనుకుంటున్నారు, ప్రైవేట్ రంగంపై కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. జీతాలు అనేది హెల్త్ కార్డ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా హెల్త్ కార్డ్స్ ఇమ్మీడియట్లీ రావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క జేఏసీ మరియు మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.